అందరికీ నమస్కారం అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో శ్రావణ మాసంలో పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, అమ్మవారి కటాక్షం మనకి కలగాలి అంటే శ్రావణ మాసంలో ఎలాంటి నియమాలు తప్పకుండా పాటించాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. శ్రావణ మాసం అతి పవిత్రమైనటువంటి మాసం. శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది. అనేక రకాలైన వ్రతాలు, నోములు, పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాన్ని ప్రసాదించే దివ్యమైనటువంటి మాసం. అయితే కలియుగ దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసం లక్ష్మీనారాయణులకి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం అండి. ఈ శ్రావణ మాసంలో సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం ప్రత్యేక నోములు నోచుకుంటూ ఉంటారు. శ్రావణ మాసానికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా నేను లైన్గా అప్లోడ్ చేస్తున్నాను. మన వీడియో మన ఛానల్ని ఫాలో అయిన వాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నారు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఏదైనా వ్రతం కానీ పూజ కానీ ఏదైనా ఉంది అనుకుంటే నేను వారం రోజుల ముందే మీకు అప్డేట్ చేస్తున్నాను. అలాగే పూజలు కూడా చేసి మీతో షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయండి వీడియోస్ అన్నీ కూడా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే శ్రావణ మాసంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. ఇలా పాటించినట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుందట. అలాగే పాటించవలసినటువంటి నియమాలను పాటించకపోతే ఎవరైతే నియమాలు పాటించారో ఆ ఇంట దరిద్ర దేవత తాండవిస్తుంది అని పండితులు చెప్తూ ఉంటారు. శ్రావణ మాసంలో తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. వీలైతే ఆవు పేడతో కల్లాపు చల్లి ముగ్గు పెట్టుకుంటే ఇంకా మంచిదండి. ఇంటి గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. ఇంటి ముందు ఉన్న తులసి కోట దగ్గర శుభ్రం చేసి ముగ్గు వేయాలి. తర్వాత స్త్రీలు శుచిగా స్నానం ఆచరించాలి. ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసేటప్పుడు ఆ స్నానం చేసే నీళ్లలో 2 పాల చుక్కలు వేసుకుని స్నానం చేయాలి. అలాగే స్త్రీలు కాళ్లకు చక్కగా పసుపు రాసుకుని నుదుటన కుంకుమ బొట్టు ధరించాలి. మీరు తయారు చేసుకున్నటువంటి కుంకుమ అయితే ఇంకా మంచిదండి. జవ్వాదుతో కూడినటువంటి ప్యూర్ కుంకుమ అయితే ఇంకా మంచిదన్నమాట. అలాగే శ్రావణ మాసంలో ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన తర్వాత మహిళలు ఎవరైనా సరే 2 పాల చుక్కలు గడప మీద వేస్తే చాలా మంచిదండి. ఇలా గడప మీద వేసి నమస్కరించుకోవాలి. ఎందుకంటే పాలల్లో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటారట. అలాగే ఇప్పుడు దేవుడికి సమర్పించవలసినటువంటి ప్రసాదాలన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. తెలుపు, ఎరుపు పూలతో దేవుణ్ణి పూజిస్తే ఇంకా మంచిదండి. అలాగే నైవేద్యం ఏదైతే ఉంటుందో అది నైవేద్యానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రికి సంబంధించినటువంటి అన్నీ కూడా సెపరేట్గా పెట్టుకోవాలి. అలాగే ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం వేసుకోవాలండి. ఇల్లు సువాసన భరితంగా ఉండాలి. ఎక్కడైతే సువాసన భరితంగా శుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటారట. కాబట్టి దుమ్ము, ధూళి ఇట్లాంటివి ఏమీ లేకుండా చక్కగా ఇంటినంతా కూడా శుభ్రం చేసుకోవాలి. ఈ శ్రావణ మాసంలో తప్పకుండా పాటించవలసినటువంటి నియమాలు ఇది కూడా ఒకటండి. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని మల్లెపూలతో పూజిస్తే ఇంకా మంచిది. శ్రావణ మాసం మొత్తం కూడా లక్ష్మీదేవిని మల్లెపూలతో పూజిస్తే ఇంకా మంచిది. ఒకవేళ మీకు మల్లెపూలు దొరకలేదు అనుకుంటే సువాసన మైనటువంటి పూలతో అమ్మవారిని పూజిస్తే ఇంకా మంచిది. అలాగే అమ్మవారిని పూజతో, అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి లక్ష్మి స్థానాలైనటువంటి పవిత్ర పూజా ద్రవ్యాలతో పూజ చేసేటప్పుడు ఓం శ్రీ శ్రీయై నమః అని నమస్కరించుకొని పూజ అనేది చేసుకోవాలి. ఇలా పూజ చేయటం వల్ల లక్ష్మీదేవి కొలువై ఉంటారు. లక్ష్మీ కటాక్షం కూడా మనకి లభిస్తుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో కనకధర స్తోత్రాన్ని చదువుకోవచ్చు, కనకధర పూజ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను వీడియోలో చేసున్నానండి కనకధర పూజ. ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికైతే రుణ బాధలు ఉన్నాయో, లేదంటే ఎవరికైతే అప్పు ఇచ్చి ఉన్నారో వారి నుంచి మనకి డబ్బు అనేది రావట్లేదు, సకాలంలో రావట్లేదు, అలాంటి వారు తప్పకుండా కనకధర స్తోత్ర పూజ అనేది చేసుకోండి. తప్పకుండా ఫలితం అనేది చూస్తారు. మీరు 3 వారాలు చేసుకోవచ్చు, 5 వారాలు చేసుకోవచ్చు, 21 వారాలు చేసుకోవచ్చు. ఇలా మీరు వారాలు కంప్లీట్ అయ్యే లోపే మీరు ఫలితం అనేది చూస్తారండి. చక్కటి పూజ నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను. అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి చూడండి, ఐ బటన్లో కూడా వస్తుంది. లేదంటే ఒకసారి సెర్చ్ చేయండి, మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. అలాగే శ్రావణ మాసంలో ఉదయం సాయంత్రం 2 పూటలా కూడా దీపారాధన చేయాలండి. మనం ఏ మాసంలో కూడా పూజ చేసినా చేయకపోయినా శ్రావణ మాసం, కార్తీక మాసం ఈ మాసాల్లో పూజ చేసుకుంటే అద్భుతమైనటువంటి పుణ్య ఫలితం అనేది లభిస్తుందన్నమాట. ఎందుకంటే ఈ 2 మాసాలు కూడా చాలా పవిత్రమైనటువంటి మాసాలు. మిగిలిన రోజుల్లో మనకి ఒక్కొక్కసారి కుదరొచ్చు, కుదరకపోవచ్చు. ఉద్యోగం చేసే స్త్రీలు కానివ్వండి, గృహిణులు కానివ్వండి, చిన్నపిల్లలు ఉన్నటువంటి ఇల్లు కానివ్వండి, అందరూ కూడా
ప్రతిరోజు పూజ చేయాలని ఉన్నా కూడా చేయలేకపోవచ్చు. అయితే శ్రావణ మాసంలో మాత్రం ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. చాలా మంచిదన్నమాట. ఈ నెలలో ఆడవారు జుట్టు విరబోసుకుని ఉండకూడదండి, చక్కగా జడ వేసుకుని ఉండాలి. అలాగే శ్రావణ మాసంలో ఎవరైనా సరే దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి, చాలా మంచిది. వాటిని ప్రసాదంగా కూడా స్వీకరించవచ్చు. అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే సీతాఫలం అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిదండి. మీకు అవైలబుల్గా ఉంటే సీతాఫలాన్ని కూడా అమ్మవారికి సమర్పించడానికి చూడండి. అలాగే శ్రావణ మాసంలో ఎవరైనా సరే నిద్రపోయేటప్పుడు తడి కాళ్ళతో నిద్రించకూడదు. భోజనం చేసేటప్పుడు తడి వస్త్రంతో భోజనం చేయకూడదు. అలాగే మంచం మీద కూర్చుని భోజనం అనేది చేయకూడదండి. నియమాలు తప్పకుండా పాటించాలి. శ్రావణ మాసంలోనే కాదు, ఏ మాసమైనా ఏ రోజైనా ఎప్పుడైనా సరే ఈ నియమాలు తప్పకుండా పాటించాలి. అలాగే సాయంత్రం సూర్యుడు అస్తమించక ముందే ఇల్లు ఊడ్చుకోవాలి. అలాగే శ్రావణ మాసంలో ఎవరైనా సరే సూర్యోదయం సమయంలో సూర్యాస్తమయం సమయంలో నిద్రించకూడదండి. అలా నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం ఉండదు. అలాగే అన్నం వండుకున్నటువంటి అన్నాన్ని కానీ లేదంటే కూరగాయలని కానీ పువ్వుల్ని కానీ వేటిల్ని కూడా వేస్ట్ అనేది చేయకూడదన్నమాట. ఎందుకంటే వ్యర్థంగా పడేస్తే అక్కడ లక్ష్మి అనేది నిలవదన్నమాట. మనకి ఎంతైతే అవసరం అవుతుందో అంత మాత్రమే చక్కగా ఒబ్బిడిగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఎందుకంటే మన మనీ పరంగా కూడా బాగుంటుంది అండ్ అలాగే వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. అలాగే శ్రావణ మాసంలో స్నానం చేసేటప్పుడు ఉసిరి ఏదైతే ఉంటుందో ఉసిరిక పొడి ఉంటుంది కదండి, అది కొద్దిగా నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిదన్నమాట. అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. సాయంత్ర సంధ్యా సమయంలో కూడా తులసి కోట దగ్గర చక్కగా నీళ్లు పోసి తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించండి, చాలా మంచిదండి. మనం తెల్లవారుజామున చేసే పూజ ఒకవేళ కుదరలేదు, బ్రహ్మముహూర్తంలో చేయటం కుదరలేదు అనుకుంటే సాయం సంధ్యా వేళలో చేసే పూజకి కూడా రెట్టింపు పుణ్య ఫలితం అనేది దొరుకుతుంది. కాబట్టి సాయంత్ర సంధ్యా వేళలో కూడా చక్కగా పూజ అనేది నిర్వహించుకోండి. ఈ మాసంలో స్త్రీలు మెట్టెలు నల్లపూసలు తీయకూడదు. అలాగే పెరుగుకి అంటు లేకుండా చూసుకోండి. చాలామంది అన్నం తినేటప్పుడు పెరుగు గిన్నెను కూడా అంటు తగిలించేస్తూ ఉంటారనమాట. పెరుగు గిన్నెకి ఎప్పుడు కూడా అంటు తగలకూడదు, ఎందుకంటే పెరుగులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలాగే సాయంకాలం వేళ సూర్యాస్తమయం అయిన తరువాత ఎవరైనా తోడు అడిగితే అది ఇవ్వకుండా ఉండడమే మంచిదండి. ఎందుకంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి అది ఇవ్వకూడదు. అలాగే ఎవరు కూడా తోడు అడగకూడదు. అలాగే చాలామంది ఇళ్లలో రాత్రిపూట సింకులో గిన్నెలు అలాగే ఉంచేసి ఉదయం పూట వాష్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా సాయంత్రం వేళ సింకులో ఉన్నటువంటి ఎంగిలి గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసుకుంటే చాలా మంచిదండి. అలాగే చేసుకోవాలి కూడా, ఎందుకంటే ఇందులో ఆధ్యాత్మికత విషయమే కాకుండా నార్మల్గా కూడా ఇలా సింకులో గిన్నెలు ఉండటం వల్ల బొద్దింకలు నుసుమలు ఇట్లాంటివన్నీ కూడా వచ్చి చేరతాయి. కాబట్టి అక్కడ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే మనకి హెల్త్ పరంగా కూడా మంచిది. కాబట్టి అలాగే ఆధ్యాత్మికత అంశం పరంగా కూడా మంచిది. కాబట్టి ఇప్పుడు కూడా సింక్లో గిన్నెలు ఎప్పటికప్పుడు వాష్ చేసేసుకుంటే చాలా మంచిది. శ్రావణ మాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తరువాత పాలు పెరుగు వెన్న నెయ్యి మజ్జిగ లాంటివి ఎవ్వరినీ కూడా అప్పుగా అడగకూడదు. ఇందాక చెప్పాను కదండి అలా. అలాగే శ్రావణ మాసంలో గురువారం అరటి చెట్టు దగ్గర ఆవునేతి దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. శ్రావణ మాసంలో వచ్చే గురువారం ఏదైతే ఉందో అది అరటి చెట్టు దగ్గర ఆవునేతి దీపం వెలిగించి గోసేవ చేసుకోండి. అలాగే శ్రావణ మాసంలో 11 ఎండు ఖర్జూరాలు తీసుకుని 11 ఎండు ఖర్జూరాలు ఒక ఎరుపు వస్త్రంలో మూట కట్టి శుక్రవారం దేవి అంటే లక్ష్మీదేవి దగ్గర ఉంచి ఆ మూటను పూజిస్తే చాలా మంచిదండి. ఇది కూడా లక్ష్మీ స్వరూపమే. ఎండు ఖర్జూరం అనేది కూడా మనకి లక్ష్మీ స్వరూపమే. అమ్మవారికి నైవేద్యంగా కూడా మనం సమర్పిస్తూ ఉంటాము. అలాగే తాంబూలంలో కూడా ఈ ఎండు ఖర్జూరం అనేది ఇస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఈ శ్రావణ మాసంలో అస్సలు తినకూడనటువంటి కాయగూరలు ఏంటంటే వంకాయ తినకూడదండి. ఈ నెలలో మాంసాహారం మందు తీసుకోకూడదు. ఈ మాసంలో ప్రతిరోజు పూజ చేసేవారు బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. సంకల్పించుకున్న వారు బ్రహ్మచర్యం పాటించాలి. ఒకవేళ నార్మల్గా దీపారాధన చేసుకుంటాం అనుకున్న వారు బ్రహ్మచర్యం పాటించకపోయినా పర్వాలేదు. నెలసరి సమయంలో పూజ గది వైపు వెళ్ళకూడదు. ముఖ్యంగా పూజ చేసుకునే వస్తువులు తాకకూడదు. ఈ విధంగా శ్రావణ మాసంలో ఈ విధి విధానాలు పాటిస్తూ చక్కగా మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తే మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి ఖచ్చితంగా కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాకుండా తొందరగా మనకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం అంటే డబ్బు సిరి సంపదలు అష్టైశ్వర్యాలే కాదండి, మానసిక ప్రశాంతత కూడా లక్ష్మీ కటాక్షంలోకే వస్తుంది. అంతేకాకుండా మనకి అన్న వస్త్రాలకి లోటు లేని విషయం కూడా మనకి లక్ష్మీ కటాక్షంలోకే వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ నియమాలు పాటిస్తూ అమ్మవారి పూజ అనేది చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది.
అంతేకాకుండా శ్రావణ మాసానికి సంబంధించిన వరలక్ష్మి వ్రతం సంపూర్ణ పూజా విధానం కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, ఒకసారి చూడండి. అలాగే వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన డౌట్స్ కానివ్వండి, శ్రావణ మాసంలో చేయవలసినటువంటి పూజలు కానివ్వండి, అన్నీ కూడా వీడియోస్లో ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు బాగా యూజ్ అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మికత విషయాలు మీతో షేర్ చేయడానికి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ గాయత్రక్క.